ఆంధ్రప్రదేశ్లో సముద్ర చేపల వేటపై నిషేధం అమల్లోకి రాబోతోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేట విరామం కొనసాగుతుందని మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర జీవుల సంతానోత్పత్తికి ఇది కీలక సమయం కావడంతో మత్స్య సంపదను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి వేటకు వెళ్తే 5,000 రూపాయల జరిమానాతో పాటు బోటు రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే వేటలేని ఈ సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందజేస్తోంది. దీనికోసం ఏప్రిల్ 17 నుంచి సచివాలయాల్లో వివరాల సేకరణ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల బీమా మొత్తాన్ని 2 లక్షల రూపాయల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచడం విశేషం. ఈ లబ్ధి పొందాలనుకునే వారు షిప్పింగ్ లైసెన్స్ కలిగి ఉండి అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.